మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో పిటిషన్ను దాఖలు చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఐజీ సహా కొందరు పోలీసు అధికారులు తనను టార్గెట్ గా చేశారంటూ పిటిషన్లో ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. అధికారులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరించారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ పిటిషన్ కు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అధికారులను మార్చాలని పిన్నెల్లి అయితే ఈ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? రైట్ సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరొక హౌస్ మోషన్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. ఏదైతే ఎన్నికల రోజు ఆ తర్వాత రోజు జరిగిన గొడవలకు సంబంధించి కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసు అధికారులు ఏకపక్షంగా విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా ఐజీ స్థాయి అధికారి నన్ను టార్గెట్ చేసి వ్యవహరిస్తున్నారు. అధికారులని పూర్తి స్థాయిలో మార్చి విచారణ నిర్వహించాలని చెప్పి కూడా ఆయన హైకోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. పోలీసు అధికారులు టార్గెటెడ్ గా వ్యవహరిస్తూ తనని ఇబ్బందులు పాల్చేసే రీతిలో వ్యవహరిస్తున్నారు. అలాగే ఏదైతే తనపై నమోదైన కేసులకు సంబంధించి దాదాపుగా 8 కేసులు ఉన్నామో ఈ కేసులన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఐఓల్ని మార్చి వేరే వాళ్ళని ఐఓలుగా నిర్వహించాలని చెప్పి కూడా ఆయనైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని ధర్మాసనం అయితే విచారణకు స్వీకరించింది. సాయంకాలం దీనికి సంబంధించి తీర్పు వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏదైతే పిన్నెల్లి కేసులకు సంబంధించి ఒకవైపు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, మరొక వైపు ఎస్హెచ్ఓలు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కూడా పలు కీలకమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిట్ అధికారులు సీసీ ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఆ రోజు జరిగిన సంఘటనలో 11 సంఘటనలు మార్చల్ నియోజకవర్గంలో జరిగితే 8 సంఘటనలో పిన్నెల్లి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తనపై శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఓని మార్చాలని చెప్పి ఆయన అయితే ప్రధానంగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ పిటిషన్ కి సంబంధించి ధర్మాసనం మరికొద్ది సేపట్లోనే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ శివ.